హాయ్ హలో నమస్తే నేను మీ రోజా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇన్స్పైరింగ్ రోజా మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. ఆల్రెడీ మన ఛానల్లో హాట్ అండ్ కోల్డ్ బ్యాగ్ గురించి ఒక షార్ట్ అయితే పెట్టాను కదా. ఆ షార్ట్లో మనము దాని బెనిఫిట్స్ గురించి తెలుసుకున్నాము. సో ఇప్పుడైతే మనం అది ఎలా యూస్ చేయాలో చూద్దామండి. ఫస్ట్ వచ్చేసి హాట్ ప్యాక్ నేను చూపిస్తాను. ఫస్ట్ నేను హాట్ వాటర్ బాయిల్ చేసుకున్నాను అనమాట. ఆ తర్వాత మనము బ్యాగ్లో పోసేసుకోవాలి. ఇది వచ్చేసి మనము 70% వరకు ఫిల్ చేయాలన్నమాట బ్యాగ్ని. ఆ తర్వాత క్యాప్ ఉంటుంది, ఆ క్యాప్ పెట్టేసేసుకొని మనకి ఏ పార్ట్లో అయితే పెయిన్ ఉందో ఆ పార్ట్ మీద మనం చక్కగా పెట్టుకోవాలన్నమాట. సో ఇది మోకాళ్ళైనా, షోల్డర్ పెయిన్ ఉన్నా, ఎల్బో పెయిన్ ఉన్నా, తలనొప్పి ఉన్నా, బ్యాక్ పెయిన్ ఉన్నా, ఫుట్ పెయిన్ ఉన్నా, అలా ఎక్కడున్నా కూడా మనము అలా పెట్టేసుకుని కాసేపు అలా ఉంచేస్తే చక్కటి రిలాక్సేషన్ అయితే వస్తుందన్నమాట. మనకి కొన్ని నొప్పులకి డాక్టర్స్ కూడా సజెస్ట్ చేస్తూ ఉంటారండి. ఇది వేడి కాపురం అని, చల్లటి కాపురం పెట్టుకుంటూ ఉండమని. మనకి పిల్లలకి వ్యాక్సినేషన్ వేసినప్పుడు కూడా కొంచెం మనము ఐస్తో కాపురం పెట్టుకోండి అని చెప్తూ ఉంటాం కదా, స్వెల్లింగ్ రాకుండా. సో అలాంటప్పుడు కూడా ఇది చక్కగా యూజ్ అవుతుందండి. ఇది చూడండి, ఇది మనము వాటర్ రివర్స్ చేసినా కూడా ఏమీ లీక్ అవ్వట్లేదు, చక్కగా పనిచేస్తుంది, ఇబ్బంది ఏమి ఉండదు. హాట్ కాపురం అయితే మనం బట్టల పైనుంచే పెట్టేసుకోవచ్చండి. మనకి డైరెక్ట్ స్కిన్ పైన పెట్టుకున్నా కొంచెం వేడి తట్టుకోగలిగితే పర్వాలేదు, లేదు అంటే మనం బట్టల పైనుంచి అయినా పెట్టుకోవచ్చు. కానీ కోల్డ్ కాపురం వచ్చేసి డైరెక్ట్ స్కిన్ పైన పెట్టుకుంటే మంచి రిలీఫ్ అయితే ఉంటుందండి. బట్టల పైనుంచి పెట్టుకుంటే మనకి అంత కూలింగ్ అనేది తెలియదు. సో ఎక్కడ కావాలంటే అది ఫ్లెక్సిబుల్గా ఉంది కాబట్టి ఎక్కడ కావాలంటే అక్కడ మనం బాడీ మీద పెట్టుకోవచ్చు అనమాట. సో అలా పెట్టుకొని కళ్ళు మూసుకొని కొంచెం రిలాక్స్ అయ్యారంటే ఆ పెయిన్ నుంచి రిలాక్స్ అవుతుంది, మైండ్ కూడా రిఫ్రెష్ అవుతుంది అనమాట. ఇది వచ్చేసి సెల్ఫ్గా ఎవరికి వాళ్ళే చేసేసుకోవచ్చు అండి. ఎవరు సహాయం తీసుకోవాల్సిన పని లేదు. చక్కగా నేను మోకాల పైన పెట్టుకొని రోల్ చేస్తున్నాను. సో ఇంకా నాకు చక్కటి రిలీఫ్ అయితే వచ్చేసింది. సో ఇంకా నేను అది హాట్ వాటర్ తీసేస్తున్నాను. హాట్ వాటర్ ఇంకా చాలాసేపటి వరకు హాట్గానే ఉన్నాయండి. మనం ఫ్లాస్కోలో పోస్తే ఎలా వేడిగా ఉంటాయో దీంట్లో కూడా అలాగే ఉందన్నమాట. సో ఇంకా నెక్స్ట్ నేను కోల్డ్ ప్యాక్ చూపిస్తాను మీకు. ఈ ఐస్ ప్యాక్కి మనకి ఐస్ క్యూబ్స్ అలాగే చల్లటి నీళ్ళు కావాలండి. సో నా దగ్గర ఒక ట్రే ఐస్ క్యూబ్స్ ఉన్నాయి. మీ దగ్గర కంప్లీట్గా ఐస్ క్యూబ్సే ఉంటే 70% కూడా మొత్తం ఐసే వేసేసి ఫిల్ చేసేయచ్చు. లేదు అంటే సగం ఐస్ క్యూబ్స్ వేసేసి మిగతా పార్ట్ అంతా చల్లటి నీళ్ళు పోసేసుకోవచ్చండి. ఈ ఐస్ ప్యాక్ అండి చిన్నపిల్లలకి వ్యాక్సినేషన్ వేస్తారు కదా, అప్పుడు డాక్టర్స్ ఐస్ పెట్టమని చెప్తూ ఉంటారు స్వెల్లింగ్ రాకుండా. అలాంటప్పుడు కూడా మనం ఈ ఐస్ ప్యాక్ యూస్ చేయొచ్చు. అలాగే పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఫీవర్ వచ్చినా కూడా తడిగుడ్డతో తుడుస్తూ ఉంటాం కదా, అలాంటప్పుడు కూడా మనం ఈ చక్కగా ఈ ఐస్ ప్యాక్తో మనము బాడీ అంతా రోల్ చేసుకోవచ్చు. ఈ ఐస్ ప్యాక్ అండి తల మనకి బరువుగా భారంగా అనిపించినప్పుడు, లేదంటే కళ్ళు మంటలుగా ఉన్నా, తలనొప్పి ఉన్నా, అలాగే ఎటువంటి బాడీ పెయిన్స్ ఉన్నా కూడా చక్కగా మనం పెట్టుకోవచ్చు. చక్కటి రిలీఫ్ అయితే ఉంటుందండి. ఇది చెప్పటం కన్నా ఎవరికి వాళ్ళు ఫీల్ అయితే బాగుంటుందన్నమాట. ఒకసారి తప్పకుండా నేను చూపించిన ఇది బ్యాగ్స్ ట్రై చేయండి. మీరు బిగ్ బాస్ సీజన్ 7లో చూసే ఉంటారు కదా, వీళ్ళు దాంట్లో టాస్క్లు ఆడినప్పుడు వాళ్ళకి ఏమన్నా దెబ్బలు తగిలినా, చిన్న చిన్న ఇంజురీస్ అయినా కూడా ఈ హాట్ ప్యాక్, కోల్డ్ ప్యాక్స్ వాళ్ళు బాగా యూస్ చేశారు. సో మంచి రిలీఫ్ అయితే ఉంటుందండి. సో నాకైతే ఇది చాలా యూస్ఫుల్ అనిపించిందండి. ప్రతి ఇంట్లోనూ ఉండాల్సిన ఐటమ్ అని ఫీల్ అయ్యాను. సో ఇది వయసుతో సంబంధం లేకుండా చిన్నపిల్లల కానించి పెద్దవాళ్ళ వరకు అన్ని రకాలుగా మల్టీపర్పస్ బ్యాగ్ అనే చెప్పుకోవచ్చు. బోత్ హాట్ కోల్డ్ రెండు ఉన్నాయి కాబట్టి చక్కగా యూస్ చేయవచ్చు. దీన్ని కాస్ట్ కూడా పెద్దగా ఏం లేదు, 250 రూపీస్ మాత్రమే. నాకు తల మీద కళ్ళ మీద పెట్టుకున్నప్పుడు అండి ఆ చల్లదనానికి హాయిగా అనిపించిందండి. అసలు అంతకుముందు తల అంతా కొంచెం తలనొప్పిగా, తల బరువుగా, భారంగా ఫీల్ అయ్యాను. తల మీద ఐస్ పెట్టుకునేసరికి ఎంత హాయిగా అనిపించిందో అనమాట. అది మాటల్లో చెప్పలేము, ఎవరికి వాళ్ళు ఫీల్ అవ్వాల్సిందే. సో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా పర్చేస్ చేసి మీరు కూడా యూస్ చేస్తారని అనుకుంటున్నాను. ఏదైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే పక్కన బెల్ సింబల్ని కూడా మీరు ట్యాప్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది. సో మరిన్ని మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. హ్యావ్ ఎ నైస్ డే, టేక్ కేర్, బాయ్.